విష్ణు అయితే రోడ్డు మీద పడి అలా తాగి దొర్లుతూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే విష్ణు గారు ఏంటండి ఇలా అయిపోయారు, ఒకసారి ఇలా రండి అని చెప్పి తన చేయి పట్టుకుంటుంది. అది చూసి విష్ణు అయితే వరలక్ష్మి వదులు, అసలు నీ కారణంగానే నేను ఇలా అయ్యాను, నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వే, నా కూతురు నన్ను అసహ్యించుకునేలా చేశావు, తనకి నా మీద ప్రేమ లేకుండా చేశావు, ఇదంతా చేసింది నువ్వే కదా, దీని అంతటికీ కారణం నువ్వే, నాకు తెలుసు, నా కూతురు నన్ను అసహ్యించుకుంది, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి విష్ణు అయితే ఏడుస్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది కాదు విష్ణు గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి, వాళ్ళందరూ మీ మీద అనుమానం పడ్డారు కానీ నేను మాత్రం అలా కాదు, మీరు ఎక్కడ ఉన్నారా ఏంటా, ఆ తప్పు మీరు చేయరని చెప్పి మీకోసం నేను వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చాలు నీ నాటకాలు ఆపు, నువ్వు ఇదంతా చేసింది నువ్వే, దీని అంతటికీ కారణం నువ్వే, అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఏమి తెలియనట్టు నంగనాచిలా విష్ణు గారు అనుకుంటూ వచ్చావు, నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా, నా కూతుర్ని నా నుండి దూరం చేద్దాం అనుకున్నావు కదా, నాకు తెలుసు నీ నాటకాలు అని చెప్పి విష్ణు వరలక్ష్మిని నానా మాటలు అంటూ ఉంటాడు.